ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుడి వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 146 అధ్యాయం 7వ వచనం, యెహోవా బాధింపబడిన వారిని విడుదల చేయను. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున మనతో. ఈ లోకంలో నువ్వు బాధింపబడుతున్న సమస్యలు, ఇబ్బందుల నుంచి నేను విడుదల చేయగలుగుతానో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే ఈ లోకంలో ఉన్న బాధలు, సమస్యలు, ఇబ్బందుల గురించి ఈ లోకంలో మరి నలిగిపోతూ సమస్యలలో ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నీకున్న పరిస్థితులు, నీకున్న స్థితిని ఈ లోకంలో ఎవరు కూడా నీకు సహాయం చేయరు. కానీ ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోక మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జీవితం నలిగిపోతూ, ఎలాంటి పరిస్థితుల్లో మరి కఠినమైన చీకట్లో నువ్వు నలిగిపోతూ ఉన్నా కూడా ఆ జీవితాన్ని నేను విడుదల చేయగల దేవుడు నేను ఒక్కడనే. నువ్వు నా యందు విశ్వసించు, నా యందు నమ్మకంగా కలిగి ఉండు. లోకంలో మనుషులంగా చూడొద్దు. లోకంలో నీ పరిస్థితిని బట్టి మరి నువ్వు కుంగిపోవాల్సిన అవసరం లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సమస్యల గురించి, పరిస్థితుల గురించి నలిగిపోతూ, బాధపడుతూ, ఇబ్బందులు పడుతున్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి జీవితంలో నలుగుతూ ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో మరి అతలగతులు అయిపోతూ ఉన్నా కూడా సమస్తాన్ని కూడా నేను సమకూర్చి నీకు నిలబెట్టగలుగుతాను. సమస్తాన్ని నేను నీ కొరకు చేయగలుగుతాను. నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు బంధింపబడినా, నువ్వు ఎలాంటి జీవితంలో నలిగిపోతూ ఉన్నా, ఎలాంటి జీవితంలో కూడా మరి నీ వల్ల కాని పరిస్థితులు నువ్వు ఉన్నా కూడా నాకు సమస్తము సాధ్యం. నా యందు విశ్వసించు, నా యందు మరి నమ్మకంగా కలిగి ఉండి నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.